వాళ్ళు పాడైపోయారు. ఎవరి వల్ల పాడైపోయారు? స్త్రీ వల్ల పాడైపోయారు అని అంటారు. అయితే బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది. ఆమె ఎవరంటే ఎరుకో పట్టణము యొక్క కోట గోడ మీద ఇల్లు కట్టుకొని నివసిస్తున్నటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె ఎవరు? రాహాబు. రాహాబు ఎవరు? వేశ్య. ఒక వేశ్య ఎక్కడ నివసిస్తుంది? పట్టణము గోడ మీద ఇల్లు కట్టుకొని నివసిస్తుంది. ఆ కథ అంతా మనకు తెలుసు. ఆల్రెడీ నేను మీకు ఒకసారి స్త్రీల కొడుకులో కళ్ళుల గురించి చెప్పేటప్పుడు ఆమె గురించి నేను పూర్తిగా మీకు వివరించాను అనమాట. అయితే ఆమెకు ఒక కొడుకు పుట్టాడు, బోయాజు. ఆమె మార్చబడింది, దేవుని బిడ్డగా ఇశ్రాయేలు జనాంగంలో కలిసిపోయింది. ఆమె ఎరుకో పట్టణస్తురాలుగా కాకుండా దేవుని ప్రజలుగా ఆమె చేర్చబడింది, ప్రజలలో చేర్చబడింది. సంఘానికి వెళ్తుంది. సంఘానికి వెళ్తున్న తర్వాత ఆమె మరలా ఒక కుమారుని కన్నది. ఆ కుమారునికి బోయాజు అని పేరు పెట్టింది. ఆ బోయాజుని ఎలా పెంచిందంటే, నేను ఒక పాస్టర్ గారిగా నేను నా పిల్లలను దైవత్వంలో పెంచాలని కోరుకుంటాను. నా పిల్లలు రానున్న కాలంలో సంఘాలను స్థాపించేటువంటి స్థాపకులుగా ఉండాలని కోరుకుంటాం. మేము అదే ప్రార్థన చేస్తాం నా పిల్లల గురించి. నా పిల్లలు రానున్న కాలంలో వాక్యం బోధించే వారిగా ఉండాలా, ఆదరించే వారిగా ఉండాలా, అనేక మంది రోగుల కొరకు కన్నీరు కార్చే వారిగా ఉండాలని నేను కోరుకుంటా. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులైనటువంటి తల్లిదండ్రులు మీరు ఎవరైనా ఉంటే వారేం కోరుకుంటారు? నా పిల్లవాడు టీచర్ కావాలి, డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలని మీరు కోరుకుంటారు. రాహాబు వేశ్య అయినప్పటికీ కొడుకును ఒక వేశ్యగా పెంచాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక మంచి వ్యక్తిగా పెంచింది. ఒకానొక కాలంలో ఆయనకు దేవుడు కొంత ఆస్తిని ఇచ్చాడు. ఆస్తిని, పంటను, పొలాలను ఆయన చూసుకుంటున్నప్పుడు ఒక విధవరాలు ఆయన యొద్దకు పరిగి ఏరుకోవడానికి వచ్చింది. ఆ విధవరాలను చూసినప్పుడు, ఈరోజు సమాజం ఒక స్త్రీని చూస్తే నీచకరమైనటువంటి స్థితిలో చూస్తారు. ఈరోజు స్త్రీ వెళ్తుందంటే ఆ రోడ్డు మీద నుంచి పోయినసారి రుక్సానా అనే అమ్మాయి వచ్చింది. ప్రతి ఒక్కరు నాకు వెళ్ళి అలా చూస్తున్నారక్క అనింది. ఒక స్త్రీ కనపడితే ఆ స్త్రీని ప్రేమగా చూసేటువంటి తత్వాలను తల్లి నేర్పించట్ల. తల్లి ఒక స్త్రీ అయినప్పటికీ ఈ రోజుల్లో పురుషుడు చేసేటువంటి అరాచకాలు, వారు చేస్తున్నటువంటి హింసలు, వారు పెడుతున్నటువంటి బాధలు, ఆడవారిని, భార్యలను, బయటి స్త్రీలను చూసినప్పుడు స్త్రీని గౌరవించే స్థితి తల్లులు పిల్లలకు నేర్పించట్ల. హల్లెలూయా. రాహాబు ఒక వేశ్య అయినప్పటికీ అదే పేదలను మనము ప్రేమించాలిరా. ఎవరిని ప్రేమించాలి? విధవరాలను మనం ఆదరించాలిరా. వారిని త్రోసివేయద్దు నాన్న, వారిని ప్రేమించు. దేవుడు పేదలను కనికరించమన్నాడు, బీదలకు అప్పివ్వమన్నాడు, పేదలను పోషించమన్నాడు అన్నదాన్ని నేర్పించింది. ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఎవరిని ఇచ్చాడు? పిల్లల్ని ఇచ్చాడు. మీకు అబ్బాయిలను ఇచ్చాడు. మీ అబ్బాయిలకు మీరేం నేర్పిస్తారంటే, అమ్మాయిలను చూసినప్పుడు హేళన చేయొద్దు నాన్న, అమ్మాయిలను చూసినప్పుడు అల్లాడించొద్దు నాన్న. ఎక్కడైనా స్త్రీ చేతగాని స్థితిలో ఉంటే అది నువ్వు అవసరంగా, అనువుగా, అవకాశంగా తీసుకోవద్దు నాన్న. వాళ్ళని చూసినప్పుడు జాలితో ఏం కావాలమ్మా, ఏంటి అని నన్ను అడగడము మీరు నేర్పించండి. సమాజం బాగుపడింది. సమాజం అసలు చెడిపోతుంది ఎక్కడంటే, వాళ్ళు ఎందుకు చెడిపోతున్నారంటే తల్లిదండ్రులు సరైన మాటలు నేర్పించలేకే నేను అనుకోవడం. స్త్రీలమైనటువంటి మనందరము, మీరందరూ చక్కగా ప్రార్థనకు వస్తారు, మీరందరూ చక్కగా స్త్రీల కొడుకుకి వస్తారు. మీ పిల్లలు, మీ భర్తలు దాదాపుగా మన చర్చిలో 70% మంది పురుషులు మందిరానికి వస్తారు. ఏ కార్యక్రమం జరుగుతుందన్నా కానీ పురుషులు సహకరిస్తారు. అంటే ఆత్మీయతలో కొంతవరకు మనము పైగా ఉన్నాము. ఇంకా కొంతమంది స్త్రీల యొక్క భర్తలు మార్చబడాలి, వారు కూడా మారుతారనేటువంటి విశ్వాసం నాకుంది. అదేవిధంగా పిల్లలు పెంచే విషయంలో ఒక చదువు, ఒక డబ్బు సంపాదించడము, ఆ తర్వాత బయటికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో అనేదే కాకుండా స్త్రీ పట్ల కొన్ని గౌరవాలను కూడా మనం నేర్పిద్దాం. తల్లి పనిచేస్తుంది, బన్ను వీళ్ళు వస్తారు నా దగ్గరికి, కార్తీక్ బన్ను వస్తారు, వాళ్ళతో ఖచ్చితంగా ఓడిపిస్తాను. వాళ్ళని నేను ఎప్పుడూ ప్రేమించాను. అడగండి, వాళ్ళు అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ. నా దగ్గరే ఉంటారు పిల్లలు, నా పిల్లలు ఉన్నట్టుగా ఉంటారు. ఆ కార్తీక్ నాతో ఒక రోజు ఏమన్నాడంటే, అదే మీ కాలేజీలో ఎంతమంది పిల్లలు ఉంటారా అన్న. ఎంతమంది పిల్లలు ఉంటారా అని అడిగా. వాడు నాకు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? అబ్బాయిలమే ఎక్కువ మంది మమ్మగారు, తక్కువ మంది అమ్మాయిలు ఉంటారు అన్నాడు. వాడు బీటెక్ చదువుతున్నాడు, ఫస్ట్ ఇయర్. అంటే ఏం చేస్తాంరా, సమాజం మీద భయపడి హాస్టల్లో వేస్తుంది ఆడపిల్లలను. ఆడపిల్లలకు కట్నాలు ఇచ్చి పంపించడానికి తల్లిదండ్రులు భారం అనుకుంటుంటే, ఆడపిల్ల పుట్టినందుకు కూడా బాధపడుతున్నారా, చదివించాలే, కాలేజీలకు పంపితే అబ్బాయిలు ఊరుకోరే అని అనుకుంటున్నారా?
కాబట్టి ఆడపిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండు కార్తీక్. వాళ్ళని చక్కగా ప్రేమించు, గౌరవించు, ఏదైనా ఉంటే చక్కగా మాట్లాడు, కానీ వాళ్ళను అలా ఇలా చూడొద్దు నాన్న అని కార్తీక్ తో మాట్లాడినా నేను ఒక రోజు. కాలేజ్ నుంచి డైరెక్ట్ గా ఇక్కడే దిగుతాడు కార్తీక్, కాసేపు మేమిద్దరం మాట్లాడుకుంటాం. మన పిల్లలకు మనం నేర్పించాల్సింది ఏంటంటే స్త్రీ పట్ల గౌరవం. వృద్ధులను ప్రేమించడం కూడా నేర్పించాలి. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను వదిలేసేటువంటి కొడుకులు ఉన్నారు, కూతుర్లు లేరు. హల్లెలూయా. నేను అబద్ధం చెప్తున్నానా నిజం చెప్తున్నానా? మీరు రెస్పాండ్ అవ్వకపోతే నేను అబద్ధం చెప్తున్నట్టుంది. వృద్ధాప్యంలో తల్లిని తండ్రిని త్రోసివేసేటువంటి, తోలనాడేటువంటి, విసర్జించేటువంటి, విడిచిపెట్టేటువంటి కొడుకులు తయారవుతున్నారు ఈ కాలంలో. మీ పిల్లల్ని మీరు అలా చేయొద్దు. ఎలా ప్రేమించాలా? తన కూతురిని, తన కొడుకును ఒక కుమారుడు ఎలా ప్రేమిస్తాడో మీ పిల్లలు కూడా మిమ్మల్ని వృద్ధాప్యంలో అలా ప్రేమించాలంటే మీ అత్తయ్య మామయ్యలను ప్రేమించే అలవాటు మనమల్లకు మనమరాళ్ళకు మనం చేయాలి. అమ్మమ్మ తాతయ్యను ప్రేమించే అలవాటు మనమల్లకు మనమరాళ్ళగా మన పిల్లలకు మనం నేర్పించాలి. మనం అది నేర్పిస్తే వృద్ధాప్యంలో మన పిల్లలు మనల్ని విడిచిపెట్టరు. స్త్రీలైనటువంటి మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైనటువంటి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ రీతిగా మన పిల్లలకు రాహాబు ఎలా విలువలు నేర్పించి విధవరాలను ప్రేమించేటువంటి, ఆదరించేటువంటి మనసును, ఒక స్త్రీని గౌరవించేటువంటి స్థితిని రాహాబుకు ఈ దేవుడు ఎలా ఇచ్చాడో, ఆమె ఎలా పెంచిందో ఆ రీతిగా మీ పిల్లల్ని అందరినీ పెంచి రానున్న కాలంలో మంచి వారిగా మీరు ఉంచుతారని నేను ఆశపడుతున్నాను. అదేవిధంగా దైవజనులది ఈరోజు మన ఒంగోలు మిషన్ ప్రొవిన్స్, విజయవాడ డయాసిస్ వేస్తవారిపేట ఏరియా నాయకులు అయినటువంటి రెవరెండ్ ఫాదర్ జేమ్స్ పాల్ గారికి నా యొక్క ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, పాపం తనది ఈరోజు పుట్టినరోజు కాదు, మీకు తెలుసా? ఈరోజు తను బాప్తిస్మం తీసుకున్న రోజు. ఓకే, పుట్టినరోజు. ఒక రోజేమో బాప్తిస్మం తీసుకున్న రోజు అంటాడు, ఒక రోజేమో పుట్టినరోజు అంటాడు. నిజంగా నాకు బర్త్డే ఎప్పుడైంది తెలియదు. మార్చి 3 బాప్తిస్మం తీసుకున్నాడు, 8 పుట్టినరోజు. అదే ఆయన ఒకసారి ఏమో నాతో మార్చి 3 అంటాడు, ఇప్పుడు మీతో అన్నాడు, వచ్చే సంవత్సరం ఏమంటాడు, మార్చి 8 నేను బాప్తిస్మం తీసుకున్న రోజు అంటాడు. దైవజనునికి, ఫాదర్ గారికి ప్రత్యేకంగా వందనాలు, ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు మా యొక్క ఉమెన్స్ ఫెలోషిప్ తరఫున తెలియజేస్తూ ఉన్నాను. ఆయన ఇక్కడ చాలా కష్టపడి పరిచయం చేశారు. ఖమ్మంలో అప్పుడు చర్చి లేదు, అమ్మ దగ్గర చర్చి, అప్పుడు అమ్మ దగ్గర రాయపాడులో చర్చి ఉండేది, చిన్న చర్చి.